హైదరాబాద్లోని శివారు ప్రాంతాలను సుమారుగా 27 ప్రాంతాలను అంటే మున్సిపల్ కార్పొరేషన్స్‌కి సంబంధించినటువంటి ఆ మున్సిపాలిటీలను పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసేందుకైతే ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకుంది. నిర్ణయం కూడా తీసుకుంది. సో ఇది ఇంకా ఒక 1 ఇయర్ వరకు కూడా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ నిజంగానే ఆ మున్సిపాలిటీ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీహెచ్ఎంసీలో మెర్జ్ అవుతే విలీనం అవుతే నిజంగా న్యాయం జరుగుతుందా? అంటే వాళ్ళకి ఏమైనా లాభం చేకూరుతుందా? సో చేకూరితే ఏ విధంగా ఉంటుంది? ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి? అలాగే నష్టం ఉంటే ఏ విధమైనటువంటి నష్టాలు ఉంటాయి? సో ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభ రెడ్డి ఉన్నారు. సో హలో సార్. హలో సార్, ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మున్సిపాలిటీ అంటే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పి. సో ఇప్పుడు చాలామంది కూడా ప్రజలు కావచ్చు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు కావచ్చు, విలీనం వల్ల ప్రజలకు కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ ఉన్నారు. సో ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది ఒకవేళ జరిగితే? మొదలు 2009 వరకు ఇక్కడ దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనేది సుమారుగా ఒక 250 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉండే. 2009 లోపల శివారు కార్పొరేషన్స్ అన్ని దీంట్లో కలుపుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని చేసినారు. ఏరియా 650 స్క్వేర్ కిలోమీటర్లు, 150 వార్డులతో. గత 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ జిహెచ్ఎంసీ వర్క్ చేస్తూ ఉన్నది. కానీ పాత ఎక్స్పీరియన్స్ మనం చూసుకుంటే జిహెచ్ఎంసీ లోపల పెద్దగా డెవలప్మెంట్ అంటూ ఏమీ కాలేదు. ఏదైనా చేస్తుంటే ప్రభుత్వమే చేసింది. ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు. జిహెచ్ఎంసీ యాక్చువల్లీ ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పార్క్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఈ విధంగా వీటి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. దానికి కారణం ఏంటంటే జిహెచ్ఎంసీకి బడ్జెట్ ఇవ్వలేదు ప్రభుత్వం. ఏదైతే ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినారో దాంతోనే నడిపించుకోవడం జరిగింది. ఇప్పుడు మన ఉదాహరణకు జిహెచ్ఎంసీ యొక్క బడ్జెట్ 8,000 కోట్ల వరకు ఉంటుంది సాలిన. అదే బాంబేది అయితే 50,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది, బాంబే మున్సిపాలిటీది. సో ఈ విధంగా ఫండ్స్ లేకపోవడం వలన కూడా కొద్దిగా పని ఆగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక రిపోర్టు చీఫ్ సెక్రటరీ గారు తయారు చేసిన రిపోర్ట్ ప్రకారంగా జిహెచ్ఎంసీకిను ఓఆర్ఆర్కు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి డెవలప్ కావడం లేదు. డ్రైనేజ్ వ్యవస్థని కావచ్చు, డ్రింకింగ్ వాటరే కావచ్చు, డెవలప్ కావడం లేదు. కాబట్టి దాన్ని జిహెచ్ఎంసీలో మర్జ్ చేసినట్టయితే పెద్ద ఏరియా ఉంటుంది, డెవలప్ అవుతుంది అన్నది ఒకటి కాన్సెప్ట్ ఉంది. సో అది థియరిటికల్గా అంటే పేపర్ మీద చూస్తే నిజమే పెద్దగా ఉంటుంది, ప్రభుత్వం కూడా డబ్బులు రిలీజ్ చేస్తుంది, ఫండ్స్ డెవలప్ అవుతుందని. ఇది ఒకటి అయితే. రెండోది ఏంటంటే మరి పాలన వ్యవస్థ ఏ విధంగా కావాలి? ఇప్పుడున్న 150 వార్డులతోనే సతమతం అవుతున్నారు. కమిషనర్ 150 వాళ్ళు మేనేజ్ చేసే పరిస్థితిలో లేదు. సో ఇంకా చాలా ఏరియాస్ వచ్చి కలిస్తే అంటే 2,700 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా అవుతుంది అంటున్నారు. దాంట్లో సుమారుగా 28 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు, 6 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ విధంగా చూస్తే దేశంలో కొన్ని చిన్న రాష్ట్రాల కంటే ఇది పెద్దగా ఉంటుంది. జిహెచ్ఎంసీ 2 కోట్ల పైన జనాభా ఉంటుంది అనమాట. సో మరి దీన్ని ఎట్లా పాలన ఎలా చేస్తారంటే మోడల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు పోలీస్ వ్యవస్థలో 3 కమిషనరేట్స్ ఉన్నాయి. అట్లాగే దీన్ని 4-5 భాగాలు చేసి ప్రతిదానికి ఒక అడిషనల్ కమిషనర్ పెట్టి ఐఏఎస్ ఆఫీసర్స్ను వాళ్ళకు ఇండిపెండెంట్ పవర్స్ ఇచ్చినట్టయితే అన్ని శాంక్షన్స్ అవన్నీ ప్రతిదానికి మళ్ళీ జిహెచ్ఎంసీకి రావాల్సిన పని లేదు, అక్కడనే వాళ్ళు తీసుకుంటారు. ఓన్లీ ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఉన్న జిహెచ్ఎంసీ ఏదైతే ఉంటుందో అక్కడ సీనియర్ ఆఫీసర్స్ ప్రభుత్వంతో లైజన్గా అంటే కరస్పాండెన్స్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అవి అలా చూసుకుంటే బాగుంటుంది అన్నది రకరకాలుగా ప్లాన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్కు 1954 లోపల చట్టం వచ్చింది. అది అమెండ్మెంట్ చేసినా కానీ సరిగా లేదు ఇప్పటికి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది పెద్దగా అవుతుందో కొత్త చట్టం తీసుకురావాలి. ఇంకోటి గమ్మత్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2 చట్టాలు ఉన్నాయి మనకు. జిహెచ్ఎంసీ చట్టం వేరే ఉంది, మున్సిపాలిటీస్ చట్టం వేరే ఉంది. సో ఇవన్నీ కలిపి ఒకటే చట్టం తెస్తే బాగుంటుందని. ఇకపోతే ప్రజలకు లాభమా నష్టమా అన్నది అంటే ప్రభుత్వం తగినన్ని ఫండ్స్ ఇచ్చినట్టయితే ప్రజలకు లాభమే ఉంటుంది. ఎందుకంటే క్విక్ డెవలప్మెంట్ అవుతుంది, వాళ్ళ ల్యాండ్స్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్స్ మన రెంట్ రేట్స్ పెరుగుతాయి, కొత్త బిల్డింగ్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఇది లాభమే. ఇక నష్టం కొందరు అనుకునేది ఏంటంటే వాళ్లకు ట్యాక్స్ పెరుగుతుందని. అది సరి అయింది కాదు. ఎందుకంటే
ట్యాక్స్ అన్నది మొత్తం స్టేట్కి ఒకటే పద్ధతిలో ఉంటుంది అనమాట, స్క్వేర్ ఫీట్ మీదకి వెళ్ళు. అంటే ఇప్పుడు చాలా మంది ప్రజలకు సార్ మున్సిపాలిటీ ట్యాక్స్ ఒక విధంగా ఉంటుంది, అలాగే ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి ట్యాక్స్ వేరే విధంగా ఉంటుంది అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ట్యాక్స్ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు రెంటల్ వాల్యూ మీద ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటే మోడల్లో బిల్డింగ్ ఉంది, కానీ నాకు ఎక్కువ రెంట్ వస్తుంటే నేను ఎక్కువ ట్యాక్స్ కట్టాలా, మీకు తక్కువ రెంట్ వస్తుంటే తక్కువ ట్యాక్స్ కడతారు. అట్లాగే ఇప్పుడు శివారు మున్సిపాలిటీస్ లోపల ఈ పబ్లిసిటీ దానికి పెద్దగా ఎవరు పట్టించుకోరు, దానికి ట్యాక్స్ ఉండదు. అదే ఇప్పుడు జిహెచ్ఎంసీ లోపల హోర్డింగ్స్ అవన్నిటికి కూడా పర్మిషన్ కావాలా, ట్యాక్సులు కావాలి. ఈ విధంగా చిన్నగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ కాకపోతే ఏంటంటే కలపడం వలన బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎక్కువగా ఇండస్ట్రీస్ రావచ్చు, అట్లాగే ఒక పెద్ద కార్పొరేషన్ తిరిగా ఉంటుంది. ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇచ్చి దీన్ని నర్స్ చేసినట్టయితే బాగుంటుంది. లేనట్టయితే జిహెచ్ఎంసీతో తెలంగాణ ఫామ్ అయిన నుంచి మనం చూస్తున్నాము, ప్రజలకు ఎటువంటి లాభం కలగలేదు. ఎన్నికలు వస్తాయి, కార్పొరేటర్స్ వస్తారు. ఇప్పుడు 150 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఒక మీనింగ్ఫుల్ మీటింగ్ కాలేదు, మీనింగ్ఫుల్ ప్రజల యొక్క సమస్యల గురించి ఏ కార్పొరేటర్ మాట్లాడలేదు. అస్తమానం ఈ పార్టీ ఆ పార్టీ కొట్లాడుకున్నట్టుకే సరిపోయిందనమాట. సో వీళ్ళు కార్పొరేటర్స్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చినట్టయితే బాగుంటుంది. అంటే నేను అందరినీ అలా జమ కట్టడం లేదు, మంచి కార్పొరేటర్స్ కూడా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఏదో మేము సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది. పార్టీ బేసిస్ మీద కొట్లాడుతూ ఉన్నారు. 4.5 సంవత్సరాల జిహెచ్ఎంసీ రికార్డు చూసినట్టయితే ఏమీ పని చేయలేదు. ఇంకో ఫిబ్రవరికి వాళ్ళ టర్మ్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ మాదిరిగానే జరుగుతుంది. కానీ ఆ కార్పొరేటర్స్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినట్టయితే, అంటే ప్రజల సమస్యలను తీసుకెళ్ళి ఫండ్స్ తీసుకొని పనులు చేయించినట్టయితే బాగుంటుంది. లేనట్టయితే ఎందుకు పనికిరాదు. సార్ ఇప్పుడు గ్రేటర్ మొత్తం ఈ ఓఆర్ఆర్ పరిధిలో తీసుకున్నట్లయితే 2000 పైచిలుగా కూడా స్క్వేర్ కిలోమీటర్స్ పరిధి అంతా దాటుతా ఉంది. సో ఇది నిజంగానే పరిపాలన అనేది సౌలభ్యంగా ఉంటుంది అనుకోవచ్చా? అంటే గతంలో ఢిల్లీలో కూడా 3 కార్పొరేషన్లు చేశారు, మళ్ళీ అంతా మెర్జ్ చేశారు. సో ఇది అంటే సులభంగా ఉంటుంది అనుకోవచ్చా పరిపాలనకు? అంటే పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు చాలా విదేశాలలో పోతే 1 కోటి జనాభా ఉన్న దేశాలు ఉన్నాయి. వాళ్ళు అనుకుంటారు మరి భారతదేశం 140 కోట్ల జనాభా ఎట్లా పాలన చేస్తున్నారు. మనకు పరిపాలన యంత్రాంగం ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉంది, మంచి రాజ్యాంగం ఉంది. సో అట్లాగే ఈ జిహెచ్ఎంసీ కూడా కలిపినప్పుడు ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేయాలి. అంటే అడిషనల్ కమిషనర్సో లేకుంటే డిప్యూటీ కమిషనర్సో పెట్టి వాళ్లకు ప్రతి చిన్నదానికి హెడ్ ఆఫీస్ దిక్కు చూడకుండా పర్మిషన్స్ ఇవ్వడానికి కానీ ఇతరత్ర ఎక్కడికక్కడ పనులు జరిగినట్టయితే పరిపాలన పెద్ద ప్రాబ్లం ఏం కాదని అనుకుంటున్నాను. రైట్ సార్. అంటే ముంబై తరహాలోనే ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. బట్ ఫండ్స్ విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో అది దాన్ని ఎలా మనం అధిగమించవచ్చు అనుకోవచ్చు? అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అంటే మున్సిపాలిటీస్కు డబ్బు ఇవ్వడం అంటే వాళ్ళ ప్రాణం మీదకి వస్తూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నగరం తీసుకుంటే తెలంగాణ యొక్క ఉత్పత్తి మొత్తము 60 to 70% ఏదైతే తెలంగాణ నుంచి వచ్చే రెవెన్యూ ఉందో అది హైదరాబాద్ నగరం నుంచి వస్తుంది. ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ విధంగా. కానీ ప్రభుత్వం మాత్రము ఫండ్స్ తీసుకుంటుంది, కానీ మళ్ళీ జిహెచ్ఎంసీకి ఫండ్స్ ఇవ్వడం లేదు. అట్లాగే రోడ్స్ ఉన్నాయి, సిటీలో రోడ్స్ డ్యామేజ్ అయితే జిహెచ్ఎంసీని అడుగుతాం మనం. కానీ రోడ్ మీద నడిచే వాహనాల ట్యాక్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ వాహనాల నుంచి వచ్చే ట్యాక్స్లో 50% ఎంతనో జిహెచ్ఎంసీకి ఇచ్చినట్టయితే బాగుంటుంది అన్నమాట. సో జిహెచ్ఎంసీ లోపల మేయర్ అంటే ఫస్ట్ సిటిజన్. ఇక్కడ ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు సివిక్ రిసెప్షన్ ఇస్తే దర్జాగా ఆ యొక్క బట్టలు వేసుకొని, మేయర్ బట్టలు వేసుకొని ఆ విఐపి పక్కన కూర్చుంటాడు. అటువంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే మేయర్ అంటే కూడా ఎటువంటి పవర్స్ లేకుండా ఉత్సాహ విగ్రహాలు తిరిగా తయారైపోయినారు. దాంతో జిహెచ్ఎంసీ ఎఫెక్టివ్గా హైదరాబాద్ నగర పౌరులకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏమి చేయలేకపోతున్నది. దీన్ని ప్రభుత్వము జిహెచ్ఎంసీకి, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ కార్పొరేషన్, దీనికి సరి అయిన పవర్స్ ఇవ్వాలా, ఫండ్స్ ఇవ్వాలా, అప్పుడే పని చేయగలుగుతుంది. సో ఇది ఇటు 27కు సంబంధించినటువంటి మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి సో సరైనటువంటి ఫండ్స్ గవర్నమెంటు జిహెచ్ఎంసీకి రిలీజ్ చేసి, అలాగే జిహెచ్ఎంసీకి కొన్ని
సపరేట్గానే కొన్ని వర్గాలుగా అంటే ఇప్పుడు ఎలాగైతే ట్రై కమిషనరేట్ ఉన్నదో పోలీసులకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి ట్రై కమిషనరేట్ ఉందో అదే విధంగా కూడా జిహెచ్ఎంసీలో కూడా కొన్ని భాగాలుగా చేసి ఖచ్చితంగా పరిపాలిస్తే మాత్రం మంచి వ్యవస్థీకరణ చేసుకోవచ్చు అంటూ కూడా మనకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు పవన్తో విజయ్ బిగ్ టీవీ హైదరాబాద్ నుండి.